హాయ్ వివర్స్, మనం వచ్చేసి 12వ తరగతి సెకండ్ పీయూసీ కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము. సాహితీ చందనము అనేటువంటి పుస్తకంలోనిది 8వ పాఠము గద్య భాగము ఉగాది. ఈ యొక్క పాఠాన్ని రచించినటువంటి కవి శ్రీ తిరుమల రామచంద్ర గారు రచించారు. లఘు ప్రశ్నలు. ఉగాది పాఠ్యభాగ రచయిత ఎవరు? ఉగాది పాఠ్యభాగ రచయిత శ్రీ తిరుమల రామచంద్ర. ఉగాది పాఠ్యభాగము ఏ గ్రంథము నుండి తీసుకోబడింది? ఉగాది పాఠ్యభాగము హిందువుల పండుగల అనేటువంటి గ్రంథము నుండి గ్రహించబడింది. ఉగాది ఎప్పుడు వస్తుంది? ఉగాది ప్రతి సంవత్సరము చైత్రశుద్ధి పాడ్యమి నాడు ఉగాది వస్తుంది. పంచాంగ శ్రవణం వల్ల ఏం తెలుస్తుంది? తిథి వల్ల సంపద, నక్షత్రం వల్ల పాప పరిహారము, యోగముతో వ్యాధి నివృత్తి, కరణం ద్వారా కార్యానుకూలత పొందవచ్చు. సర్వ జగత్తుకే శుభం కలగాలని, దుష్టగ్రహాలు అనుకూలంగా మారాలని, ప్రాణులంతా సౌఖ్యంగా మెలగాలని కోరుకుంటూ పంచాంగం అనేటువంటిది అర్థాన్ని తెలుపుతుంది. పండ్లలో రాజు అయినటువంటి పండు ఏది? పండ్లలో రాజు అయినటువంటి పండుగ మామిడి. ఆమని పాడేది ఎప్పుడు? ఆమని పాడేది వసంత ఋతువులోనే. పంజాబ్ వారు ఉగాదిని ఏమని పిలుస్తారు? పంజాబ్ వారు బైశా అనే పేరుతో ఉగాదిని పిలుస్తారు. ప్రకృతి ఆరాధనగా చెప్పబడేటువంటి పండుగ ఏది? ప్రకృతి ఆరాధనగా చెప్పబడే పండుగ ఉగాది. ఉగాది అంటే ఏమిటి? యుగాది అనేటువంటి సంస్కృత పదానికి యుగానికి ఆది లేక ప్రారంభము అనేటువంటి అర్థము. యుగమునకు వికృత రూపమే ఉగము. ఈ ఉగము నుండి పుట్టినదే ఉగాది. వివరణ ప్రశ్నలు. ఉగాది అంటే ఏమిటి? అది ఎప్పుడు వస్తుంది? యుగాది అనేటువంటి సంస్కృత పదానికి యుగానికి ఆది లేక ప్రారంభము అని అర్థము. యుగమునకు వికృత రూపమే ఉగము. ఈ ఉగము నుండి పుట్టినదే ఉగాది. ప్రాచీన కాలములో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి తర్వాత మార్గశిర శుద్ధ పాడ్యమి, ఆ తర్వాత చైత్రశుద్ధ పాడ్యమి, ఈ మూడింటిని ఉగాదిగా జరుపుకునేటువంటి వారు అని పురాతన గ్రంథాలు చెప్తున్నాయి. కానీ ప్రతి సంవత్సరము చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఉగాదిని జరుపుకుంటారు. ఉగాది పచ్చడిని వేటితో తయారు చేస్తారు? దాని ద్వారా గ్రహించేది సత్యమేమిటి? మానవునికి ప్రకృతికి అవినాభావ సంబంధాన్ని గుర్తు చేస్తుంది ఈ పండుగ. ఉగాదికి సంకేతముగా చెప్పుకునేటువంటి షడ్రసోపేతమగు ఈ యొక్క రసాయనమే తీపి, పులుపు, ఉప్పు, కారము, వగరు, చేదు, సుఖదుఖ సమ్మిశ్రమగు మానవుని సంవత్సర జీవితమునకు ఉపలక్షణము. దీనిలో కొత్త బెల్లము, పచ్చిమిరపకాయలు, చింతపండు, ఉప్పు, మిరపకాయలు, మామిడికాయలు, వేపపూతను చేరుస్తారు. వసంత ప్రారంభమున ప్రకృతి ప్రసాదించినటువంటి నూతన పదార్థాలు. ఉగాది నాడు చేసేటువంటి రసాయనములో ప్రతి ఒక్క వస్తువు ఒక్కొక్క అర్థాన్ని ఇస్తుంది. వేప రక్తాన్ని శుద్ధి చేస్తుంది. మామిడి కడుపు మంటను, వడదెబ్బకు విరుగుడు. ఏ ఒక్క దైవానికో చెందినది కాకుండా ప్రకృతి ఆరాధనకు చెందినటువంటి పండుగగా దీన్ని అభివర్ణిస్తారు. పంచాంగ శ్రవణం వల్ల ఏం తెలుస్తుంది అనేటువంటిది మనము ఇందాక చిన్న లఘు ప్రశ్నల్లోనే ఉన్నది. చారిత్రక ఉగాదిని గురించి వివరించండి. ద్వాపరము గతించిన తర్వాత విధాత కలియుగాన్ని ఉగాది రోజునే ప్రారంభించినారని పురాణాలు చెబుతున్నాయి. మహాభారత కాలము నుంచి ఉగాదిని జరుపుకునేటువంటి ఆనవాయితీ ఉన్నది. చైత్రమాస మహాబాహో పుణ్యమి ప్రతివత్సర అనేటువంటి శ్లోకము పాదముల ద్వారా ఉగాదిని ప్రస్తావించారు వేదవ్యాసుడు. శ్రీరాముని యొక్క పట్టాభిషేకం జరిగింది. తర్వాత వచ్చేసి 1000 సంవత్సరాల పాటు రాజ్యపాలన చేసినటువంటి విక్రమార్క చక్రవర్తి రాజ్యాన్ని చేపట్టింది. ఈ తర్వాత శకకారుడైనటువంటి శాలివాహనుడు కిరీటధారణ చేసినది. కౌరవ సంహారము అనంతరము ధర్మరాజు హస్తినాపీఠాన్ని అధిష్ఠించినది ఉగాది నాడనే చారిత్రక పౌరాణిక గ్రంథాలు చెబుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో ఉగాదిని ఎలా జరుపుకుంటారో, ఏ పేర్లతో పిలుస్తారో వివరించండి. ఉగాది అన్ని ప్రాంతాల వారికి ఉంది. సో ఇక్కడ వచ్చేసి పోయిల బైసాఖి అనేటువంటిది బెంగాలీలు, బైసా అనేటువంటి పేరుతో పంజాబీ వారు, బిహు అనేటువంటి పేరుతో అస్సామీ వాళ్ళు ఈ ఉగాది అనేటువంటి దినాన్ని జరుపుకుంటారు. మహారాష్ట్రీయులు గుడి పడ్వా అనేటువంటి, మలయాళం వారు వచ్చేసి
విషు విషుకైతనీం అనేటువంటి పేరుతో ఉగాది జరుపుకుంటూ తమిళులు పుత్తాండు వాళ్తుక్కల్ అంటూ ఉగాది శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఉగాది సాంప్రదాయాన్ని గురించి వివరించండి. ఈ పర్వదినాన ఉదయమే ఇల్లు అలికి ముగ్గు పెట్టి అటకలతో సహా అన్ని గదులలోనూ బూజు దులిపి ఊడ్చి శుభ్రంగా కడుక్కొని మామిడి ఆకులతో లేదంటే మిగతా రకాల పుష్పాలతో తోరణాలు కట్టాలి. గడపలకు పసుపు కుంకుమలు అలంకరించి ఇంటిలో మనము పూజించేటువంటి ఇష్టదేవతల విగ్రహాలకు షోడశోపచారాలతో పూజించి శుచిగా వండినటువంటి పిండి వంటలను ఉగాది పచ్చడిని నివేదించాలి. తర్వాత మానవునికి ప్రకృతికి ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని గుర్తు చేస్తుంది ఈ యొక్క పండుగ.